వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఉన్న అక్రమాస్తుల కేసులకు సంబంధించిన స్టేటస్ రిపోర్టును మొన్న సిబిఐ సుప్రీంకోర్టులో సమర్పించింది. జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఉండి శాసనసభ్యుడు రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా ధర్మాసనం ఈ స్టేటస్ రిపోర్టు కావాలని ఆదేశించింది. జగన్ కేసుల విచారణను తెలంగాణ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కూడా రాజుగారు ఆ పిటిషన్లో కోరారు. ఈ స్టేటస్ రిపోర్టు ప్రకారం జగన్పై సిబిఐ దాఖలు చేసిన 11 కేసుల్లో 120 మంది నిందితులు ఉన్నారు. అన్ని కేసుల్లోనూ జగన్ A1, విజయసాయిరెడ్డి A2. ఈ కేసులకు సంబంధించి హైదరాబాద్లోని సిబిఐ కేసుల ప్రత్యేక కోర్టులో 86 డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలయ్యాయి. అవన్నీ పెండింగ్లోనే ఉన్నాయి. ప్రతి కేసులోనూ జగన్, విజయసాయి డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేశారు. డిశ్చార్జ్ పిటిషన్ అంటే మాకు కేసుతో సంబంధం లేదు, మమ్మల్ని విచారణకు ముందే కేసు నుంచి తప్పించండి అని కోర్టును కోరడం. జగన్కు, విజయసాయికి ఆ కేసులతో సంబంధం లేదట. అలా అనేందుకు చట్టం వారికి వీలు కల్పిస్తున్నది. కాబట్టి A1, A2తో సహా మొత్తం నిందితులందరూ తీరిగ్గా డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తున్నారు. కానీ డిశ్చార్జ్ పిటిషన్లతో నిమిత్తం లేకుండా కేసుల విచారణ కొనసాగించవచ్చని సుప్రీంకోర్టు ఒకసారి ఈ జగన్ కేసులకు సంబంధించే ఓ సందర్భంలో చెప్పింది కదా. మరి విచారణ జరగడం లేదెందుకని? జగన్ అక్రమాస్తుల కేసులకు సంబంధించి నిందితులు తెలంగాణ హైకోర్టులో 40 పిటిషన్లు దాఖలు చేశారు. వాటిలో 27 ఇంకా పెండింగ్లో ఉన్నాయి. సుప్రీంకోర్టులో 15 పిటిషన్లు దాఖలు చేశారు. వాటిలో 12 పెండింగ్లో ఉన్నాయి. ఈ 11 కేసుల్లో 4 కేసులు 2012లో దాఖలైన కేసులు, 6 2013లో, 1 కేసు 2014లో దాఖలయ్యారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని క్విడ్ ప్రోకో పద్ధతిలో వేల కోట్ల రూపాయల అవినీతి సొమ్ము ఆర్జించారన్న అభియోగాలతో నమోదైన ఈ కేసులు పెండింగ్లో ఉండగా జగన్ 2014 ఎన్నికల్లో పోటీ చేశారు. విజయం సాధించలేకపోయారు. 5 ఏళ్లు గడిచాయి. కేసులు పెండింగ్లోనే ఉన్నాయి. జగన్ రెండవసారి తన పార్టీని ఎన్నికల గోదాలో దించారు. ఈసారి జనం గెలిపించారు. 5 ఏళ్ల పాటు ఆయన ముఖ్యమంత్రిగా అధికారం అనుభవించారు. కేసులు పెండింగ్లోనే ఉన్నాయి. మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. ప్రజలు ఈసారి తిరస్కరించారు. ఇప్పటికీ కూడా కేసులు పెండింగ్లోనే ఉన్నాయి. ఇప్పుడు సిబిఐ దాఖలు చేసిన స్టేటస్ రిపోర్ట్ చూస్తే 2029 ఎన్నికల నాటికి కూడా కేసుకు పెండింగ్లోనే ఉంటాయి. జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి పదవికి పోటీ పడతారు. ఈ మధ్యలో సుప్రీంకోర్టు ఏదైనా చేస్తే తప్ప. ఈ 11 కేసులు కూడా అభియోగాల నమోదు అంటే ఫ్రేమింగ్ ఆఫ్ ఛార్జెస్ అంటారు. ఆ దశకు రాకుండా జగన్ విజయవంతంగా 12 ఏళ్లకు పైగా అడ్డుకోగలిగారు. ప్రజాప్రతినిధులపై ఉన్న క్రిమినల్ కేసుల్లో ఒకసారి అభియోగాలు నమోదు చేస్తే అప్పటి నుంచి ఏడాదిలోగా విచారణ ముగించాలి. అలా అని 2014లో జస్టిస్ ఆర్ఎం లోధా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలు ఉన్నాయి. కాబట్టే కేసులు ఆ దశకు రావడం లేదు. మరేం చేయడం? కింగ్ కర్తవ్యం. ఏమిటి పరిష్కారం? ఒకప్పుడు అప్పుల్లో ఉన్న మనిషి పట్టుమని 10 ఏళ్లు తిరగకుండా వేల కోట్ల రూపాయల ఆస్తులు పోగేస్తే ప్రజలు అదేం పట్టించుకోకుండా ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టారు. 5 ఏళ్ల పాలనలో కనీ విని ఎరుగని విధ్వంసాన్ని సృష్టించినందుకు తిరస్కరించినా మళ్ళీ వచ్చే ఎన్నికల్లో పట్టం కట్టడానికి గ్యారంటీ లేదు. ఒకవేళ కడితే అందుకు ప్రజలను నిందించలేం కూడా. ప్రజలు పలానా చట్టానికి లోబడి వ్యవహరించాలనే నియమం లేదు. వారు సర్వస్వతంత్రులు. జగన్ లాంటి వ్యక్తి వ్యవస్థలన్నింటినీ పాదాక్రాంతం చేసుకుని చట్టానికి చిక్కకుండా స్వైర విహారం చేస్తుంటే వాడు మగాడ్రా బుజ్జి అనే జనం చాలామంది తయారవుతారు. అందుకు జనాన్ని నిందించి ప్రయోజనం లేదు. రాజకీయాల ముసుగులో యథేచ్ఛగా నేరాలు చేసేవారి పట్ల ఉదాసీనంగా ఉన్న వ్యవస్థలను నిందించాలి. ఒక నేరస్తుడు జనం ఎదురుగా నుంచుని నాకు ఓటేయండి అంటే సరేలే అని బలపరిచేవారు ఉంటారు. ఎందుకుంటారు? ఆ వ్యక్తి అక్కడ నుంచునేందుకు వీలు కల్పించిన వ్యవస్థలను నిందించాలి, కానీ బలపరిచినందుకు జనాన్ని నిందించలేము. జగన్ కేసుల్లో ఏం జరుగుతున్నది అందరికీ తెలుసు. ఇప్పుడు మనం మరీ గతంలోకి వెళ్ళక్కర్లేదు. దేశం మొత్తం మీద ఇలాంటి కేసుల విచారణ ఏడాదిలోగా ముగిసిపోవాలని జస్టిస్ ఎన్వి రమణ ధర్మాసనం 2020 సెప్టెంబర్లో ఆదేశాలు ఇచ్చింది. ఏమయ్యాయి ఆ ఆదేశాలు? ఇప్పుడు 4 ఏళ్ల తర్వాత 2024 డిసెంబర్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం జగన్ కేసుల స్టేటస్ను మరోసారి పరిశీలిస్తున్నది. ఈలోపు జస్టిస్ రమణతో పాటు 2 చీఫ్ జస్టిస్లు మారారు. ఈ పరిస్థితి వల్ల న్యాయ వ్యవస్థ నవ్వులు పాలవుతుందని సుప్రీంకోర్టుకు తెలియదా? ముఖ్యమంత్రి హోదాలో తాను కేసుల విచారణకు హాజరు కాలేనంటూ జగన్ 5 ఏళ్ల పాటు కోర్టు మొహం చూడలేదు. ఆయన పదవి నుంచి దిగిపోయి 6 నెలలు అయింది.
జగన్ ఇప్పుడు సీఎం కాదు, ఇక మీదట ఆయన వారం వారం కోర్టు ముందు నుంచోవాల్సిందే, ఆ ప్రకారం ఆదేశాలు ఇవ్వండి అని సిబిఐ కోర్టు ముందు ఒక పిటిషన్ పడేయాలి కదా. ఎవరు ఆపారు వారిని? 6 నెలల నుంచి ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇలాంటి నిష్క్రియాపరత్వాన్ని నిందించాలి. అలా అని జనాన్ని వదిలిపెట్టకూడదు సుమా. మంచేదో చెడేదో వారికి చెబుతూనే ఉండాలి. విన్నా వినకపోయినా చెప్పడం మాత్రం ఆపకూడదు.